లోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నాయన నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయా నా తండ్రి, నీ కొరకు నా తండ్రి నాయన, అయా మేము జీవించేవారుగా, అయా నా తండ్రి నాయన, మీలో మేము, మాలో మీరు, అయా నా తండ్రి, ఈ రీతిగా జీవించడానికి కృప చూపించండి. మాలో ఉన్న ఇన్నర్ మెన్ షుడ్ బి స్ట్రాంగ్ లార్డ్ ఫాదర్. అయా నా తండ్రి, మాలో ఉన్న అంతరంగ పురుషుడు నాయన బలంగా ఉండడానికి మీ కృప చూపించండి డాడీ. అయా, ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం వింటుండగా నాయన, అయా నా తండ్రి, ఇదిగో ఉపవాస ప్రార్థనలు అని చెప్పి నా తండ్రి, ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఉంటారు. కానీ ప్రభు, ఇజ్రాయేల్ ప్రజలు వారి మీదకి నా తండ్రి నాయన దండెత్తు వచ్చిన ఆ యొక్క నా తండ్రి అయా శత్రువులు వచ్చినప్పుడు వారు ఏ రీతిగా మరి నాయన ప్రార్థన చేసేవారు, ఏ రీతిగా దేవునికి కూల్ చేసేవారు, వారు పాపములు క్షమించమని, వారి పాపములు ఎక్కువైనప్పుడు నాయన వేరే వేరే రాజులు వచ్చిన తండ్రి అయా వారితో యుద్ధం చేసినప్పుడు అయా వారు దేవుణ్ణి కూల్ చేసి, అంతేకాదు ఆ యొక్క శత్రువులపై గొప్ప విజయాన్ని పొందిన నా తండ్రి ఘనత ఇజ్రాయేలుగా ఉంది ప్రభువా. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు నా తండ్రి ఏ రీతిగా ఉపవాసం ఉండి నేను మహింపరిచారో, గణపరిచారో, వాటి కోసం ఈరోజు మేము తెలుసుకుని చుండగా మాతో మీరు ఉండండి. నీ నామాన్ని మహింపరచుకొని చిత్తం జరిగించమని నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్నేహితులారా, ఈరోజు మరి మనము ఒక మంచి టాపిక్ మీద ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఉపవాసం. ఇంతవరకు మరి యూట్యూబ్లో ఎప్పుడు కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం. అయితే ఈ ఉపవాసం అనేది జకర్యా గ్రంథంలో నుంచి మనము కొన్ని ఉపవాసం ఎలా చేశారు వాళ్ళు, ఏ రీతిగా చేశారు, వాళ్ళకి ఎలాగ దేవుడు మరి ఏం చేశారు, వీటన్నిటి కోసం మనము చూడగలం అనమాట. చూస్తే మనకి చాలా మట్టుకు మనకు అర్థమవుద్ది. చాలా వరకు మనము ఏం చేయాలా, మనం ఎలా చేస్తే బాగుంటుంది, మనం కూడా వారిలాగా ప్రార్థన చేసి ఉపవాసం చేస్తే మనము మరి ఆ యొక్క ఏమంటారు ఆన్సర్ని మనం కూడా త్వరగా వారిలాగానే మనం కూడా పొందుకోవచ్చు. ఉపవాస ప్రార్థన ఏ రీతిగా చేశారు జకర్యా వాళ్ళ కాలంలో, మనం ఏ రీతిగా చేయాలి, మనం వారి నుంచి ఏం నేర్చుకుందాం. సరే, అయితే మీ యొక్క పుస్తకాలు మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, మీ పరిశుద్ధ గ్రంథము జకర్యా ఆ పుస్తకాన్ని తెరిచి మరి జకర్యా పుస్తకము 7వ అధ్యాయం, మరి బైబిల్లో 779వ పేజీ, 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మరి ఈ రీతిగా మనము చూడగలం. వారి మీదకి మరి బేతులు వారు, షేరేజరు, రెగెమెలకు వీరందరూ యుద్ధానికి వరకు వచ్చి వారికి మనశ్శాంతి లేకుండా చేసేటప్పుడు మరి దేవునికి మహింపరచడానికి, దేవునికి కనికరం పొందడానికి, దేవుని నుండి కనికరం పొందడానికి, దేవుని కూల్ చేయడానికి మరి జకర్యా వాళ్ళు ఆ సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు మరి వారు దేవునికి మహింపరిచే విధానం మనం చూద్దాం. 7వ అధ్యాయము 1 నుంచి మనము చదువుదాం. ఓకేనా? మీకోసం నేను చదువుతాను. జకర్యా 7వ అధ్యాయము 1 నుంచి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజరును రెగెమెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా. చూడండి, వీళ్ళు ఇలా వచ్చి యుద్ధాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో కూడా మేము దుఃఖింతుమా, ఈ రీతిగా దుఃఖ జీవితాన్ని మేము ఉండమా అన్నట్లుగా మరి యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతమా అని ఎవరెవరికి, యాజకులకి, ప్రవక్తులకి మనవి చేయగా, మరి 4వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మరి దేవుని యొక్క వాక్కు మరి ఈయనకి ప్రత్యక్షమై, జకర్యాకి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏమనగా, దేశపు జనులందరినీ, యాజకులను, ప్రజలందరినీ, అలాగే యాజకులను
నీవి మాట తెలియజేయవలెను, ఈ మాట నువ్వు తెలియజేయు అని చెప్తా. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు. చూడండి, వీరు ఏ రీతిగా మరి దేవుని దగ్గరికి వస్తున్నారంటే, ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. చూడండి, ఇది చేయకూడదు అన్నమాట. ఇలాంటి ఉపవాసము మన జీవితంలో ఉంటే తీసివేయాలి. ఓకేనా? దానికోసం మనము 1 నుంచి 7 వచనాల్లో అది ఉంది. జకరియా గారు యొక్క పుస్తకంలో 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మనం చూస్తే ఇలాంటి ఉపవాస ప్రార్థన మనము చేయకూడదు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి స్థితిలో మనం ఉంటే మనం సరి చేసుకోవాలి. ఎలా ఉండకూడదంట? ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. మీరు నిజంగా భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని యెహోవా దేవుడు మరి జకర్యాతో ప్రత్యక్షమై చెప్తున్న మాటలివి. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకొని చుంటిరి. చూడండి, మీ స్వప్రయోజనం కొరకే కదా మీరు ఆ ఆహారాన్ని తీసుకుంటున్నారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి. మీ సొంత స్వప్రయోజనం కొరకే కదా మీరు పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణముల్లోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున. చూడండి, మీరు పట్టణముల్లోను దక్షిణ దేశంలోను మైదానములలో జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున మీరు ఎప్పుడైతే క్షేమకరంగా ఉన్నారో, ఎప్పుడైతే ఎటువంటి శత్రు భయం లేకన్నా ఎటువంటి ఇవి లేకన్నా మీరు క్షేమకరంగా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో, సంతోషకరంగా ఉన్నారో, క్షేమకరంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చిన. చూడండి, మీరేం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలు మీరు సంతోషంగా సమాధానంగా ఎటువంటి మరి బాధ లేనప్పుడు సంతోషంగా ఉన్న సమయంలో మరి ప్రవక్తల ద్వారా పలికిన మాటను మీరు ఆజ్ఞను మీరు ఏం చేయట్లేదంట? జ్ఞాపకమునకు తెచ్చుకోవట్లేదనంట, మనస్సునకు తెచ్చుకోవట్లేదనంట. చూడండి, వీరి యొక్క ఉపవాసాల్లో మనం చూడగలము. ఈ యొక్క మరి 5 నుంచి 7 వచనాల్లో ఉంది కదా, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా అని అడుగుతున్నాడు దేవుడు. అంతేకాదు, స్వప్రయోజనమునకే కదా మీరు ఆహారము పుచ్చుకుంటారు, పానం చేసితిరి అని అంటున్నాడు. మీ స్వప్రయోజనాల కోసమే కదా మీరు తింటున్నారు, మీ స్వప్రయోజనాల కోసమే కదా మీరు తాగుతున్నారు, మీ స్వప్రయోజనాల కోసమే కదా ఇలా చేస్తున్నారు. అంతేకాదు, క్షేమకాలమున ఆజ్ఞ మీకు మీ మనసునికి తేవటం లేదు అని అడుగుతున్నాడు దేవుడు. చూడండి, మనం మంచిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించాము. ఏదో సమస్య వచ్చి పడిపోయింది, ఏదో బాధ వచ్చి పడిపోయింది, ఒకసారి ఉపవాసం చేసేసి ఇంకా ఫినిష్. ఆ రోజుకి మనము దేవునితో మాట్లాడి, ఓ ప్రభువా నేను ఎంత బాధపడిపోతున్నాను, ఓ ప్రభువా నేను ఇది చేస్తున్నాను, ఓ ప్రభువా ఇదిగో నేను ఆకలి దప్పికలతో ఉన్నాను, నా ప్రార్థన ఆలకించండి అని దేవుని ముందు మనం పడిపోయే వారంగా ఉంటాం. జకర్యా కాలంలో కూడా, ఆ పర్యవేశు రాజు కాలంలో మరి ఏం చేస్తున్నారు అని అంటే, దర్యావేశు రాజు కాలంలో కూడా ఈ ప్రజలు అలాగే వారికి ఎప్పుడైతే యుద్ధానికి వీరు వచ్చి వారి సంతోషాన్ని పాడు చేస్తున్నారో, వారి సమాధానాన్ని పాడు చేస్తున్నారు, వారి దుఃఖం వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర అయ్యో ప్రభువా అని అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా మీరు? 5వ వచనంలో ఉంది, మీరు చూడండి. మీరు భక్తి కలిగిన ఉపవాసం ఉంటున్నారా? ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఈ ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నానండి, నేను ఉపవాసం చేస్తున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి. మంచిదే. ఈరోజు నువ్వు ఉపవాసం, ఈరోజు కాదు ఏ రోజు నువ్వు ఎవ్రీ ఫ్రైడే కొంతమంది చాలామంది ఉపవాసాలు ఉంటారు, సాటర్డే కొంతమంది ఉపవాసాలు ఉంటారు, చర్చెస్లో ఉపవాసం ఉంటున్నారు, మంచిదే. కానీ ఆయన అంటున్నాడు కదా, మీ స్వప్రయోజనకే కదా
ఆహారం పుచ్చుకుంటున్నారు, పానం చేస్తున్నారు. అంతేకాదు క్షేమకాలమున ఆజ్ఞ మీరు మనస్సునికి తెచ్చుకోవట్లేదు. ఉపవాస దినాన మాత్రమే నేను పరిశుద్ధంగా ఉండాలని, మంచిగా ఉండాలని, ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలని చెప్తున్నారు. కానీ మీరు క్షేమకాలంలో ఉన్న మిగతా రోజుల్లో దేవుని ఆజ్ఞని మీరు జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు అని అంటున్నాడు దేవుడు. మీ మనస్సులకు తెచ్చుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. 7వ వచనంలో అదే చెప్తున్నాడు. స్నేహితులారా, మనం ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉంటే చాలా డేంజరస్. ఇట్ ఈస్ ఎ టెరబుల్ థింగ్. వారం రోజులు మంచిగా ఆడుకునేదంతా ఆడుకొని ఏదో ఒక రోజు ఉపవాసం పెట్టుకొని ఆ ఉపవాస రోజు దినాన్న ప్రభా ఇదిగో ఆకలి దప్పికలతో ఉన్నాను, నాతో మాట్లాడు. సంవత్సరం అంతా చేసిన పనులన్నీ చేసుకొని ఏదో 40 రోజులు, లేదా ఏదో 7 రోజులు, ఏదో 6 రోజులు, లేదా 3 days అలా పెట్టుకొని ప్రభా అని అంటే, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తుంటే అది మంచిదా? ఏ రీతిగా మంచిది అది? యెషయా 53 అధ్యాయంలో కూడా ఉంటుంది. యెషయా, మరి మీరు అది చూస్తే మీకు తెలుస్తుంది ఉపవాస ప్రార్థనలు ఏ రీతిగా చేసేవారు ఇజ్రాయేల్ ప్రజలు. అంతేకాదు ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఏరియాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనకి తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం నిజంగా దేవుని వైపు తిరుగుతున్నామా? 53వ అధ్యాయంలో కూడా 58వ అధ్యాయం యెషయా 58వ అధ్యాయంలో కూడా దేవుడు 5వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 58వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని అంటున్నాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? 4 నుంచి మీరు చూస్తే, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరెప్పుడూ ఉపవాసం ఉండరు. చూడండి, మనం ఉపవాసం ఉండేటప్పుడు మన కంఠధ్వని దేవునికి వినిపించేటట్లు మనం ఉండము. మనం అంటే ప్రార్థన చేయట్లేదని అర్థం దానికి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. మీ కంఠధ్వని పైకి వినిపించట్లేదంట. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా అని అంటున్నాడు ఆయన. మనం ఉపవాసం ఉన్నాము అని అంటే దేవుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని మహింపరిచేవారుగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారంగా మనం ఉండాలి. మన ఉపవాసం ఎలాగుంది? ఆ తర్వాత ఆయన అంటున్నాడు కదా, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ముందురు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా అని అడుగుతున్నాడు ఆయన. అంతేకాదు, మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? చూడండి, ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనుబట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అంటే తగ్గింపు కోసం గోనుబట్ట, బూడిద అదంతా వేసుకొని అవసరం లేదు, కానీ తగ్గించుకొని ఆ రోజు తగులంటే తగులు పారిపోతాయి, ఏదో ఒక మాటకి ఆ రోజు అనేసి కాదు, ప్రతిదినం మన జీవితంలో మరి వాటిని పాటించే వరంగా ఉండాలి. వీటిని అడుగుతున్నాడు దేవుడు. అటు ఉపవాసం యెహోవా ప్రీతికరమని మీరు అనుకుందురా? కాదు, అలాంటి ఉపవాసము కానే కాదు. ఇంకా దానికి ఫాలోయింగ్ వర్డ్స్ ఉన్నాయి, దాని మీద సపరేట్గా ఒకరోజు ఖచ్చితంగా నేను ఉపవాసం కోసం మాట్లాడుతాను. ఆ అధ్యాయం స్పెషల్ అధ్యాయం, దానికోసం మాట్లాడదాం. కానీ ఇక్కడ ఈరోజు మనం చూస్తుంది, ఈరోజు మరి జకర్యా 7వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. ఏముంది అని అంటే, మరి ఇలాంటి మీరు మరి మంచి క్షేమకరంగా ఉన్నప్పుడు, క్షేమకర కాలమున ఆజ్ఞను మీరు మనస్సులోనికి తెచ్చుకోవట్లేదు. ప్రవక్తలు చెప్పిన ఆజ్ఞలను మీ యొక్క మనస్సులోకి తెచ్చుకోనట్లు లేదు అని దేవుడు మరి చెప్తున్నాడు. అలాంటి ప్రార్థన మనలో ఉందా? అలాంటి ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఉందా? వెంటనే మార్చుకోవాలి. మోషే ఉపవాసము అనగా మోషే గారు మనకి గుర్తుకొస్తారు. 40 రోజులు ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన మోషే గారు. ఆయన దేవుని సన్నిధిలో ఉండడమే 40 రోజులు. మరి త్రాగేవారా, తినేవారా, లేకపోతే ఏ రీతిగా ఉపవాసం అయింది ఉండేది అనేది మనకు తెలిసేది కాదు. ఎందుకంటే ఆయన కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ మౌంటైన్ పైన దేవుడు అతనే. అలా ఉండాలా మనము? అంటే దేవుడు మనమే. వాటర్ తాగండి, ఈవెన్ లిక్విడ్ లాంటి జ్యూస్ ఏదైనా బలహీనంగా ఉంటే తాగండి, తప్పులేదు మీ యొక్క పరిస్థితిని బట్టి. అట్ ద సేమ్ టైం ఉపవాసాల్లో రకాలు కూడా ఉన్నాయి.
షుగర్, అవి థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయండి అని అన్నప్పుడు మాంసం తీసుకోకన్నా కొన్ని రోజులు మీరు ఉపవాసం చేయొచ్చు. ఇంకా అలాంటివి కొన్ని ఉన్నాయి. ఆ రోజుకి మీరు ఎలా చేయాలో ఉపవాసాలు, వాటి కోసం మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూద్దాం. కానీ ఉపవాసం సమయంలో మీ సమయాన్ని వ్యర్థం చేయకన్నా మీ కంఠ ధ్వని దేవునికి వినిపించాలా, మనుషులకు కాదు. బయటికి వెళ్ళి ఏదో చేయడం కాదు. మీ కంఠ ధ్వని దేవునికి వినిపించిన ఎడల మీ ప్రార్థనలు దేవునికి వినబడతాయి. మీ ప్రార్థనలు దేవుడు వినబడమే కాదు, దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అంతేకాదు గొప్ప స్వస్థత మీ జీవితాల్లో వస్తుంది స్నేహితులారా. అంతేకాదు మనం చూద్దాం, వారైతే ఆ సమయాల్లో మరి దేవుని ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోలే, దేవుని మాటలకి అంత విలువ ఇవ్వలేదు. వారు ఉపవాస సమయంలోనే దుఃఖించి నలుచుకొని వరకు అనుకొని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి నలిగిపోతున్నారు. కానీ దేవుడు అడుగుతున్నారు, ఇటు ఉపవాసం నాకు అనుకూలమైనదని మీరు అనుకుంటున్నారా? మీరు తగ్గించుకోవాలా అని మరి మాట్లాడుతున్నాడు ఆయన. అంతేకాదు మరి 8 నుంచి 14 వచనంలో ఏం రాయబడిందో మనం చూద్దాం. ఇది ఉపవాసము చేయవలసిన, ఇలా చేయాలి అని ఉంది. ఉపవాసము ఈ రీతిగా చేయాలి. మనం దీంట్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అది మన జీవితంలో నేర్చుకోవాలి. ఉపవాసం చేయడానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. 8 నుంచి మరి 14 వచనంలో మనం నేర్చుకుందాం. ఏంటయ్యా అది అని అంటే, మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై, మరలా రెండోసారి జకర్యాకు మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, జకర్యాకు మరలా దేవుడు ప్రత్యక్షమై తను చెప్తున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. చూడండి, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంట. ఉపవాస దినాన చేయవలసింది ఏందన్యా, ఏమిటయ్యా అని అంటే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యాన్ని అనుసరించే వారంగా ఉండాలా, బీ ట్రూత్ఫుల్గా ఉండాలా. మన జీవితాల్లో బీ ట్రూత్ఫుల్గా ఉండాలా. అది ఒక ఉపవాస రోజునే కాదు, ప్రతి దినము కూడా మనము ట్రూత్ఫుల్గా ఉండాలా. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకొనుడి. ఇక్కడ చూడండి, కరుణా వాత్సల్యము కనపరుచుకొనుడి. ఏమంటున్నాడంటే, కైండ్నెస్, బీ కైండ్నెస్ ఉంది. ఒకరి ఏడ్ల ఒకరు ఏం చేసుకోవాలా, మనము ఒకరి ఏడ్ల ఒకరు కనికరం కలిగి ఉండాలా. ఒకరి ఏడ్ల ఒకరు మనం ఏం కలిగి ఉండాలా, కనికరం కలిగి ఉండాలా. కనికరం కలిగి ఉండాలా. కరుణా వాత్సల్యము కలిగి మనము ఉండాలా. అంతేకాదు మరలా మనం చూద్దాము, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడి. చూడండి, ఎవరెవరికి బాధ పెట్టకూడదంట, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదంట అండి. తండ్రి లేని వారికి బాధ పెట్టకూడదు, విధవరాండ్రులకు బాధ పెట్టకూడదు. వారికి ఎక్కడంటే దిక్కు ఉంటుంది, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కష్టంగా ఉంటుంది. నిజమే, భర్త భార్యకి ఎంతైనా సపోర్టు. ఈవెన్ నా జీవితంలో కూడా మా నాన్న చనిపోయారు. మా నాన్న ఉండేటప్పుడు మా ఇంట్లో కానీ లేకపోతే మేముండే ప్లేస్లో మాకంటూ ఒక గొప్ప విలువ ఉండేది. ఎక్కడైనా వెళ్ళి ఏదైనా ఒక అప్పు తేవాలని లేకపోతే ఇంకేదైనా చేయాలి అని అంటే ఒక ఇది ఉండేది. కానీ మా అమ్మ ఉన్నప్పుడు అంత త్వరగా ఏది కూడా జరగడానికి లేదు. అది అందరూ ఫేస్ చేస్తారు. తండ్రి ఉన్నప్పుడు ఆ వాల్యూ వేరు, ఇంటి కర్త ఉన్నప్పుడు ఆ వాల్యూ వేరు. అన్ని విధాలుగా గౌరవ విషయంలో, అన్ని విషయాల్లో కూడా భర్త ఉంటే ఆయన వాల్యూ వేరు. అందుకే విధవరాండ్రులనంట దుఃఖ పెట్టకూడదంట. అంతేకాదు తండ్రి లేని వారికి దుఃఖ పెట్టకూడదు. చాలా మంచి విషయాలు ఇవి చెయ్యాలా. మన ఉపవాస దినంలో మాత్రమే కాదు, ప్రతిరోజు చేయవలసింది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఇది ఏదో మాట సెలవు ఇవ్వట్లేదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. అందుకే ఈ విధవరాండ్రులను, మరి తల్లిదండ్రులు, తండ్రి లేని వారికి దుఃఖ పెట్టకండి. క్రైస్తవులమి అని అనుకుంటే ఈ విషయాల్లో జాగ్రత్త పడాలా.
ఈ జీవితం మనం లేకపోతే నువ్వు ఎన్ని ఉపవాసాలు కాదు, తల పైకి కింద నువ్వు ఎలా పెట్టినా కూడా నీ ఉపవాసం దేవుని దగ్గరికి చేరదు. ఇలాంటి ఉపవాసం మనం కలిగి ఉండాలి. జకర్యాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు ఇవి. వారు ప్రార్థన చేసే ప్రార్థనలు వారిలో మనం నేర్చుకోవాల్సింది. తండ్రి లేని వారికి దుఃఖ పెట్టకూడదు. అంతేకాదు మరి పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. చూడండి, పరదేశులను కూడా దుఃఖపెరచకూడదు. ఎందుకు? పరదేశులు ఇక్కడికి ఎవరైనా వచ్చారు అని అంటే వారికి ఇంకెవరైనా దిక్కుంటారా? వాళ్ళ అన్న, మామ, తండ్రి, అమ్మ ఎవరైనా ఉంటారా? పరదేశులు నార్త్ ఇండియాలో పరదేశం నుంచి వచ్చారు. మరి ఆ రీతిలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుండగా ఒక ఆమెని మరి వారి భార్యాభర్తలు వచ్చి ఉన్నారు. అయితే ఆ లేడీని చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు. అంతేకాదు ఆమె పాపం చేశారు ఆమె విషయంలో. అది మనము ఈ సోషల్ మీడియా ద్వారా చూసాము. ఆవిడ ఏంటంటుంది, ఇండియా బ్యాడ్ చేసింది నన్ను, ఇండియా ఈ రీతిగా నన్ను చేసింది, భారతదేశం ఇలా చేసింది అని తను అన్నది. సరే, అందరూ కాదులే, దాంట్లో ఇదిగో ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు నన్ను ఇలా చేశారు, మానభంగం చేశారు అని చెప్పింది. సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. పరదేశులు ఇక్కడికి వస్తే వారికి దిక్కెవరు ఉంటారు? జాగ్రత్త పడాలా. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంకి వెళ్ళినా, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళినా, ఒక సిటీ నుంచి ఒక సిటీకి వెళ్ళినా పరదేశులుగా ఉన్న వారి దగ్గర మనము వారికి కనుకరించాలా. రెండోరు అక్కడ వచ్చినప్పుడు దేవుడు కూడా అడుగుతాడు, మీ పరదేశుల్ని మీరు సహాయం చేసేవారుగా ఉండారా? నేను పరదేశిగా వచ్చాను, నన్ను మీరు పట్టించుకున్నారా అని అడుగుతాడు ఆయన. మత్తయి సువార్తలో ఉంది. నేను పరదేశిగా వచ్చాను, నన్ను మీరు పట్టించుకున్నారా? పట్టించుకోలేదండి. అలా పట్టించుకోకపోతే దేవుడు ఊరుకోడు. అంతేకాదు దరిద్రులను బాధ పెట్టకూడదు. దారిద్రతలో ఉన్నవారంటే ఆర్థిక స్థితుల్లో, అంతేకాదు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేనివారు, దారిద్ర స్థితిలో ఉన్నవారు, వారికి కూడా బాధ పెట్టకండి. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదు అంటే వెళ్ళిపోండి, కానీ వారికి బాధ పెట్టకూడదండి. ఇలాంటి ఉపవాసం దేవుడు వింటాడు. బాధ పెట్టుకుడి. తర్వాత 10వ వచనం, జకర్యా 7వ అధ్యాయం 10వ వచనం మరొకసారి బి పార్ట్లో చదువుతున్నాను. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికిని కీడు చేయదలచుకుడి. మీ హృదయమందు సహోదరుల్లో, మన సంఘస్థులే, సహోదరులు అంటే ఎక్కడికో వెళ్ళిపో అవసరం లేదు. అర్థమవుతుందా? భారతదేశం ఇంకెవరెవరో అనుకో అవసరం లేదు. సహోదరులు అంటే మన సంఘంలో ఉన్నవారే. మన సంఘంలోనే ఇలాంటి వారు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంతమందికి మనం దుఃఖపరిచేవరంగా ఉన్నాము. తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, దారిద్రులు ఉన్నారు, అంతేకాదు విధవరాండ్రులు ఉన్నారు, అంతేకాదు పరదేశులుగా వచ్చి మన చర్చిలో ఎక్కడికో వచ్చి జాబులు చేసుకొని ఏదో చేసుకొని పరదేశులుగా వచ్చి ఇక్కడ ఉన్నారు. అలాంటి వారికి బాధపరిచేవారుగా ఉన్నామా? సహోదరుల కింద సహోదరులు కూడా ఎటువంటి కీడు తలపెట్టకూడదంట. ఆ యొక్క పాస్టర్ గారు ఏం చేస్తారు, కొంతమందికి వాల్యూ ఇచ్చి కొంతమందికి ఎవరు. ఆ విశ్వాసులు ఎలాగ ఉంటారు, సంఘ పెద్దలు ఎలాగ ఉంటారు. అలాగే వాడికి మేలు చేయండి రా, వీడికి వద్దురా, ఆడికి పాట ఇవ్వద్దు, ఆడికి ప్రార్థన అవసరం లేదు లేరా, వాడికి ఎందుకు అవసరం లేదు, వాడా అవసరం, ఈమె అవసరం లేదురా, వాళ్ళు అక్కడ క్లీనింగ్కి పంపించి, ఆ చర్చ్ క్లీనింగ్కి పంపించి, వాళ్ళు అక్కడ క్లీనింగ్ చేయడానికి పంపించు. దానికైనా వాడుకునేది, దానికైనా నీ పొరుగు, నీ ఇరుగు వాళ్ళకి, నీ సహోదరులకి, సహోదరా, అన్నయ్య, తమ్ముడు అని పిలిచే నీ సహోదరులకి ఎప్పుడు కూడా నువ్వు కీడు తలపెట్టడానికి ట్రై చేయొద్దు. అసలు కీడే చేయకు, ట్రై కూడా చేయకు. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యూ మస్ట్ ఫాలో దోస్ థింగ్స్, దెన్ ఓన్లీ యు ఆర్ ఎ క్రిస్టియన్. రాదర్ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ వన్ డే, యూ విల్ బీ ఇన్ హెల్. బీ కేర్ఫుల్. బగమండే అగ్నిగుండం ఉంది. నువ్వు క్రైస్తవుడివే అని చెప్పుకొని ఈ క్వాలిటీస్ నీలో లేకపోతే బగమండే ఆ అగ్ని నరక గుండానికి ఆహుతైపోవలసిందే. నీ డబ్బు, నీ వాదా ఏం చేస్తాయి? నీ ధనము, నీ ఘనత, నీ ఇల్లు, నీ బంగ్లా నేను ఆపేస్తాయా? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని నీ జీవితంలో ఇది లేకపోతే దేవుడు సహించే దేవుడు కాదు, అది రోషం కలిగిన దేవుడు ఆయన. జకర్యా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు మనతో కూడా చెప్తున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు
ఈరోజు కూడా హెచ్చరిస్తున్నాడు. ఉపవాసం ఉండి అయ్యో ప్రవ్వా, ఇదిగో ఆకలితో ఉన్నాను, ఇదిగో నేను ఇలాగున్నాను, అలా చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించండి. నువ్వు కింద మీద పడినా కూడా నీ ప్రార్థన ఒక్క ముక్క కూడా పరలోక రాజ్యానికి వెళ్ళదు. నీ దగ్గర దేవదూతలు అవి తీసుకెళ్ళవు. ఏదో రక్షణ పొందావు కదా, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ దగ్గర ఉంటారు. ఈ క్వాలిఫికేషన్ నీలో ఉంటే నరకమే తప్ప పరలోకం దొరకదు. ఇంకెక్కడ ఉంది రక్షణ? రక్షణ లేని వాళ్ళకి పరలోకం లేదు. ఇంకెక్కడ ఉంది? మారు మనసు లేని వాళ్ళకి పరలోకం లేదు. మారు మనసు రక్షణ లేని వాళ్ళకి పరలోకం లేదు. ఈ క్వాలిటీస్ నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? నేర్చుకోవాలా. ఎంతకాలం మెసేజ్లు వినేవారంగా ఆ మీటింగ్కి పరిగెడదాం, ఈ మీటింగ్కి పరిగెడదాం, అక్కడ అలాగవుతుందంట, ఇల్లు ఎక్కడ అవుతుందంట, అలా అది అలాగ ఉంది, ఇది ఇలాగ ఉందని పరిగెట్టేవారుగా ఉంటున్నాం మనము. ఏమి ఇవి ప్రాక్టీస్ చేయాలని తెలీదా? జీవితంలో ప్రాక్టీస్ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మన జీవితంలో పెట్టి అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. అనుసరించాలా. చూడండి ఇక్కడ. అంతేకాదు 11వ వచనంలో మనం చూద్దాం. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని. ఎలాంటి వాళ్ళు? వీళ్ళు క్రైస్తవులు కాదు, నామమాత్రపు క్రైస్తవులు. వీరు నిజమైన క్రైస్తవులు కాదు, నామమాత్రపు క్రైస్తవులు మాత్రం ఏం చేస్తారు? ఈ మెసేజా, ఇలా చెప్తారా పాస్టర్ గారు, ఆయన ఇలా చెప్తారా? ఎప్పుడు ఆశీర్వాద మెసేజ్లా కావాలా? బ్లెస్సింగ్ నువ్వు దీవిన, నువ్వు ఇలాగ ఆశీర్వదింపడతావు, నువ్వు దేవుడు నిన్ను దర్శించేస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు, నువ్వు ఇంత కానుకే, లేకపోతే నువ్వు ఇది చేయి అది చేయి, ఇదిగో దేవుడు అబ్రహాముని దీవించినట్టు నువ్వు అబ్రహాముని దీవెన వచ్చి పడిపోతుంది నీ తల మీద. పడిపోద్ది, నీ తల మీదే పడిపోద్ది వచ్చి. అబ్రహాం ఆశీర్వాదాలు నీ తల మీద వచ్చి పడిపోతాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆశీర్వాదాలు నీ తల మీద వచ్చి పడిపోతాయి. ఇలా చెవులు మూసుకుంటే 11వ వచనం ఏమంటున్నాడు? అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ఇలా చెవులు మూసుకునే వారికి ఎప్పుడు ఆశీర్వాద మాటలే రావాలా? ఇలా చెప్తే మాటలు ఎక్కవు. ఏం చెప్తున్నాం ఇక్కడ? జకర్యాకి దేవుడు ప్రత్యక్షమై ఆజ్ఞ ఇచ్చింది ఏంటి? సత్యంగా ఉండాలా, సత్యము అనుసరించి తీర్పు తీర్చాడే. అంతేకాదు ఒకరినొకరు కరుణా వాత్సల్యము కనపరచాలి. విధవరాండ్రులను దుఃఖ పెట్టకూడదు, తండ్రి లేని వారికి దుఃఖ పెట్టకూడదు, పరదేశులను దుఃఖ పెట్టకూడదు, దరిద్రులను బాధ పెట్టకండి అని చెప్తున్న మాటలకి ఏమంటున్నారు? వీళ్ళు చెవులు మూసుకుంటున్నారు. వీరు క్రైస్తవులా? వీరు పరలోక రాజ్యమా వెళ్తారు? ఇలాంటి వాక్యానికి చెవులు మూసుకుంటారా? మీకు ఎప్పుడు అబ్రహాం ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, ఇగో తల మీద వచ్చేస్తుంది తల మీద వచ్చి అలా మీకు అబ్రహాం ఆశీర్వాదాలు. అబ్రహాం ఎంత కష్టపడి దాన్ని సొంత కుమారుడు కూడా చంపడానికి వెనుతీయలేదు. అంత విశ్వాసం ఉందా నీలో అబ్రహాం ఆశీర్వాదాలు నీకు రావడానికి? వస్తుంది అబ్రహాం ఆశీర్వాదాలు. అబ్రహాంకు మాత్రమే కాదు, మనకు కూడా వస్తుంది ఆశీర్వాదాలు, మనకు వర్తిస్తాం. మనం ఆయన దేవుని పిల్లలమే. కానీ ఆయన లాంటి విశ్వాసం ఉందా? ఆయన లాంటి విశ్వాసం లేక నువ్వేదో కానుక వేసేస్తే బెస్ట్ కానుక ఓకేనా, బెస్ట్ విత్తనం, బెస్ట్ కానుక నువ్వు వచ్చేస్తా నీ మీదకి. లేకపోతే పాస్టర్ గారు ఇలాగా అభిషేకం రిలీజ్ చేసి కానీ వచ్చేస్తుందా నీ మీదకి? నీ జీవితంలో ఏటి లేకపోతే పాత తిత్తుల్లో పాత తిత్తుల్లో మరి కొత్త ద్రాక్ష రసం వేస్తే ఏమవుద్దమ్మా? పగిలిపోద్ది. బైబిల్ చెప్తుంది పగిలిపోద్ది, అంతే పగిలిపోతుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం వేస్తే పగిలిపోద్ది, అంతే. నీ జీవితంలోనే సత్యం లేదు, కనికరం లేదు, విధవరాండ్రులను ప్రేమించవు, తల్లిదండ్రులు లేని వారిని నువ్వు బాధ పెట్టేవారుగా, పరదేశులను బాధ పెట్టేవారుగా, దరిద్రులను బాధ పెట్టేవారుగా నువ్వు ఉంటే క్రైస్తవ జీవితమే లేదు, మారు మనసు లేదు, రక్షణ లేని జీవితం నువ్వు ఉంటే, పాపక్షమాపణ లేదు, ఈ తప్పు నేను చేశాను అన్న ద్వంద్వ కూడా ఉండదు. పాపం చేసినప్పుడు ఇతరులను హింసించాలంటే ఇతరులకి వాళ్ళ భూములు లాక్కోవాలా, లేకపోతే వీళ్ళ డబ్బులు లాక్కోవాలా, వాళ్ళకి మోసం చేసేయాలి, వీళ్ళకి మోసం చేసేయాలి, నేను పెద్దోడిని అయిపోవాలి, పెద్ద బిల్డింగ్లు కట్టి అలా అనుకొని మోసపూరితమైన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అబ్రహాం ఆశీర్వాదాలు నీ మీద పంపిస్తాడా? అన్యాయంగా నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఏం చెప్తున్నాడు దేవుడు? సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభం అంట. నువ్వు ఈ లోకంలో ధనవంతుడు అయిపోయి మోసాలు చేసుకుని ధనవంతుడు అయిపోయి ఏం చేస్తావు? ఓసన్న గారు కూడా పాటలు పాడారు. ఎడబాయిని నీ కృపలో ఈ దుష్టులు ఎదుగుతూ ఉంటే
ఎందుకయ్యా ఈ సేవ, నాకెందుకు, వాళ్ళు బాగున్నారు నాకెందుకు అని అన్నప్పుడు ఆయన మరి తండ్రి యొక్క అనుభవాలతో, నీ అనుభవాలతో బలపరచితివి అని చెప్తాడు. ఎడబాయని నీ కృప దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ఏమంటున్నాడు? దుష్టుల క్షేమము. దుష్టులు ఏం చేస్తారు? వారి దగ్గర డబ్బు, వీరి దగ్గర అది మోసాలు చేసి, అది చేసి, ఇది చేసి, ప్రతి ఆదివారం చర్చకు వచ్చి కానుకలు వేసుకొని చక్కగా వెళ్ళిపోతారు దుష్టులు. అంతేకాదు, వారు మాత్రమే కాదు, ఇంక బయట వారు కూడా విగ్రహారాధన చేసేవారు, ఐడిల్ వర్షిప్ చేసేవారు. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. నీతిమంతుడిగా జీవిస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అయ్యా ఒక్క ఆత్మని దేవుని వైపు త్రిప్పాలని ఆశ కలిగి జీవిస్తున్నాను. నీతి వ్యర్థం. ఎందుకు? సరిగ్గా పడుకోవడానికి సరైన స్థలం లేదు, తినడానికి సరైన ఫుడ్ టైం టు టైం దొరకదు సేవకులకి. నేను చెప్పాను కదా నిన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వెహికల్ కోసం. అలాగా ఉంటుంది. సరైన మంచి దైవ సేవకులకి తిరగడానికి చక్కటి వెహికల్ ఉండదు, తినడానికి చక్కటి భోజనం ఆ టైంకి దొరకదు, ఉండడానికి చక్కటి ఇల్లు అంత సౌకర్యాలతో ఉండరు. ఉన్నారనుకో, మా బ్లెస్ అయ్యారు, ఓకే, దేవుడు బ్లెస్ అయినప్పుడు అవుతాయి అవన్నీ కూడా. కానీ ఏమంటున్నానంటే దుష్టులు మీరు అలా ఉండొద్దు. నీతి వ్యర్థం కాదు, నీతి ఎప్పుడు ఓడిపోదు. తగిన సమయంలో గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడతారు. అందుకే ఎప్పుడు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఈ ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దిగు ఈ అభిషేకం రిలీజ్ చేసేస్తాను వచ్చేస్తాను అంటే అది ఉట్టిదే. ఈ మధ్యన మనం చూస్తున్న ఆఫ్రికాలో అంట ఒక ఆయన అభిషేకాన్ని దేంట్లో రిలీజ్ చేశారో తెలుసా? గడ్డిలోకి రిలీజ్ చేశారు. ఆ చర్చ్ గ్రౌండ్లో ఉన్న గడ్డిలోకి నేను అభిషేకం రిలీజ్ చేశాను, వెళ్ళి తినండి అని అంటే వెళ్ళి తినడానికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు పడి ఆ గడ్డి తింటున్నారు. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోల్లో వచ్చి ఉంటుంది, మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. అభిషేకం దేంట్లో రిలీజ్ చేశారు? చర్చ్ బయట ఉన్న గ్రౌండ్లో ఉన్న గ్రాసులో ఆ యొక్క అభిషేకం రిలీజ్ చేస్తే వెళ్ళి ఆ అభిషేకం తినేస్తున్నారు పట్టుకొని. ఆ అభిషేకం తినేస్తే ఏటైపోద్ది? మనిషి అంతా వెలుగుమయం అయిపోతాడు. నువ్వు వెలుగుమయం అవ్వరా బాబు, నువ్వు వెలుగుమయం అవ్వవు, ఇంకా 4 చీకట్లు వచ్చి నీ కడుపులో కూర్చుంటాయి. అర్థమైంది? ఆ గడ్డితో ఏమవుతుంది? డైజెషన్ అయితే పర్లేదు, డైజెషన్ అవ్వకపోతే ఏమవుద్ది? దేవుడు నువ్వు వెలుగుమయంగా ఉండాలంటే యెషయా గ్రంథము 58:10 వచనంలో చూడండి. మీరు వెలుగు, చీకటిని పారద్రోలే వెలుగుగా మారుస్తాడు. అది నిజమైన వెలుగు. అలాగే మత్తయి సూత్రలో దేవుడు మాట్లాడుతున్నాడు, కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు, వెలుగు నువ్వే, నేను వెలుగై ఉన్నాను ఈ లోకానికి, నువ్వే ఇప్పుడు వెలుగు. స్నేహితులారా, ఇలాంటి వాక్యం మన జీవితంలో లేకపోతే, ఇలాంటి ఉపవాస ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఆ రోజు నువ్వు ఏమి తినకన్నా ఏది చేయకన్నా నువ్వు ఉన్నా కూడా వ్యర్థమే. ఇలాంటి ఉపవాస ప్రార్థన మనకు అవసరము. అంతేకాదు 12వ వచనంలో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తుల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండినట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతి యెహోయాదు నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. మహా ఉగ్రత వచ్చెను. 12వ వచనం చూస్తే ఏమొస్తుంది? మహా ఉగ్రత వచ్చింది. ఎందుకు? ప్రేరణ చేత, ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కఠినపరుచుకున్నారంట. దేవుని ప్రేరణ చేత ఇచ్చిన మాటలను వినక కఠినపరుచుకుంటే మీ హృదయాలు, మీ మనస్సు కఠినపరుచుకుంటే, మీ హృదయాలు కఠినపరుచుకుంటే దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. అందుకే నేను చెప్తున్నాను, బగబగమండే అగ్నిలో వేసేస్తాడంతే దేవుడు. ఉపవాసం ఉండి ఓ దేవుడా కాదు. నువ్వు ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు ఆలకింపడు. అవి పైగా నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఉగ్రత. దేవుని ఉగ్రత వస్తుంది. నువ్వు పాటించవలసిన థింగ్స్ నేను చెప్తాను మరొకసారి. ఉపవాసం ఎలా ఉండాలంటే మరి జకరియా 7:8-14 వచనంలో కొన్ని ఉన్నాయి. ఎలాగంటే జకరియా ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. చూడండి, మన జీవితంలో ఎవరిని తీర్పు తీర్చినా ఏ రీతిగా మన జీవితంలో ఉండవలసిన సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఇంకా రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే
ఒకరినందు ఒకరు కరుణావాత్స్యమును కనపరచుడి. ఒకరినందు ఒకరు ఏం చేయాలంట? కరుణా వాత్సల్యము కలిగి జీవించాలి. మూడవది, విధవరాండ్రలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. చూడండి ఇక్కడ ఏముంది? విధవరాలను బాధ పెట్టకూడదు, తండ్రి లేని వారికి బాధ పెట్టకూడదు, పరదేశుల్ని బాధ పెట్టకూడదు, దరిద్రుల్ని బాధ పెట్టకూడదు. అలాంటి ఉపవాస ప్రార్థన మనకు కావాలా. ఇంకా నాలుగవదిగా, మీ హృదయములందు సహోదరులను ఎవరిని కీడు చేయకండి. మీ సహోదరులను ఎవరికి కీడు చేయకండి. అది మీ ఇంట్లో వారు కావచ్చు, మీ రక్త బంధువులు కావచ్చు, మీ తల్లికి మీ తండ్రికి పుట్టిన వారు కావచ్చు, సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా బంధువులకు పుట్టిన వారు కావచ్చు, లేదా నీ సంఘములో నీ సహోదరులు కావచ్చు, లేదా మీరుంటున్న సిటీ, మీరుంటున్న ఏరియాలో సహోదరులు కావచ్చు, మీకు పరిచయమైన సహోదరులు కావచ్చు. మీరేం చేయకూడదు అంటే కీడు తల పెట్టకూడదు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, అబ్రహాం ఆశీర్వాదం రాదు, దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. అంతేకాదు, మీ హృదయముల యందు సహోదరులలో ఎవరికి కీడు చేయ దలచుకుడి. ఐదవదిగా, ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను వినాల. ఆత్మ ప్రేరణ చేసిన మాటలను వినాల. ఇక్కడ చూస్తున్నాం కదా 13వ వచనంలో, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. 13వ వచనంలో చాలా క్లియర్గా ఆన్సర్ ఇస్తున్నాడు. అయ్యో వ్యాసదారులైన ఉపవాసం చేస్తున్న ఉపవాసకులారా, క్రైస్తవులారా, నామమార్గం క్రైస్తవులారా, మీరు ఉపవాసాలు ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అని అంటే 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట. ఏం చెప్తున్నాడు ఆయన? నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అర్థమైందా జవాబు? ఆయన పిలిచినప్పుడు, ఆయన ఆత్మ ప్రేరణ దయచేసినప్పుడు వారి మాటని మీరు కఠినపరుచుకున్నారు. ఆయన మరి నీతిగా ఉండండి, సత్యంగా ఉండండి, ఒకరి ఏడల ఒకరు కనికర వాత్సల్యం కలిగి ఉండండి. విధవరాల్ని, తండ్రి లేని వారిని, పరదేశుల్ని, దరిద్రుల్ని బాధ పెట్టకండి. మీ హృదయములను సహోదరులకి కీడు కలగనివ్వకండి. ఆ రీతిగా మీరు జీవిస్తే బాగుపడతారు. ఇదిగో ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను వినండి అని అన్నప్పుడు చెవులు మూసుకొని మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు కదా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుడు ఆలకింపడు. దేవుడు ఆలకించడంతే, దేవుడు ఆలకించడు. సహోదరులారా, ఈ వాక్యం ఎక్కడుందని అంటున్నారా? జకరియా అధ్యాయంలో నుంచి మాట్లాడుతున్నారు. జకరియా అధ్యాయము 7వ అధ్యాయము 1 నుంచి 14 వచనంలో ఉన్నాయి. మీరు చదవండి, ధ్యానం చేయండి ఆ అధ్యాయాన్ని. శత్రువులు వచ్చారు, అలా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అయ్యో బాబో అనుకొని మీరు పరిగెడితే, దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఒక్కసారి అయిపోతాయా? మారు మనసు కావాలా? పాపక్షమాపణ ప్రతిరోజు కావాలా? అది రక్షణ అనేది ఒక రోజుతో అయిపోలే. దేవుడు మాట్లాడి దేవుడు రక్షణ పొందిస్తాను నేను. కొన్ని చర్చలు అలాగే సంతోషం అయిపోతున్నాయి. రక్షణ పొందేశాను. ఏంటి పొందావు రక్షణ? బాప్తీసం తీసుకొని నేను రక్షణ పొందేశాను. రక్షణ జీవితం ఒక రోజుతో ముగిసిపోయేది కాదు, ఒక రోజు పొందుకునేది కాదు. రక్షణ జీవితం ప్రతిరోజు యుద్ధం, ప్రతిరోజు శోధనల నుంచి విడిపింపబడాలా. దానికి వాక్య ధ్యానం ఉండాలా. అంతేకాదు ఇలాంటి జీవితం కూడా ఉండాలా. బీ రైజెస్, బీ కైండ్, బీ హెల్ప్, బీ గుడ్ టు అదర్స్, బీ గుడ్ టు యువర్ బ్రదర్స్. ఇవన్నీ మనం ఫాలో చేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు నీ ఉపవాసము పర్ఫెక్ట్ అవుద్ది. మీరు నీతిగా ఒకరినొకరు కనికరము వాత్సల్యంతో కలిగి ఉండి, విధవరాండ్రులను, తండ్రి లేని వారికి, పరదేశులను, దారిద్రులను మనం వారికి సంతోషపరిచిన ఎట్లా, ఇక్కడ దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు అని ఉంది. అంటే వారిని సంతోషపరచడం అంటే ఏంటి? తినడానికి తిండి లేని వారికి తిండి కొద్దిగా ఇవ్వడం అంతే. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఒక ప్యాకెట్, మనము బిర్యానీ ప్యాకెట్ కొనేసి, ఒక్క దారిద్రులు ఉంటారు కదా, అక్కడ ఆ స్థలాల్లో ఉంటారు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలేని వారు ఉంటారు, ఒక ప్యాకెట్ ఇచ్చేస్తే
ఆ రోజు నువ్వు తినవలసింది వారికి ఇచ్చేస్తే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఇది సీక్రెట్. అసలు దేవునికి సంతోషపరిచే ఒక బెస్ట్ లెవెల్ అన్నమాట. ఇది ఒక లెవెల్. ఆ లెవెల్లో ఉపవాసం అది తీసుకొని ఇస్తే దేవుడు గొప్ప సంతోషిస్తాడు. వస్త్రం ఇవ్వడము, ఆదుకోవడం, లేకపోతే మన వల్ల ఏదవుతుందో అదే చెయ్యి, నీ వల్ల ఏమవుతుందో అదే చెయ్యి. నీ దగ్గర లేదు అంటే ఏం చేయలేము, కానీ మన వల్ల ఏమవుతుందో అది చెయ్యి అంతే. 50 రూపీస్ ఉందా దాంతోనే చెయ్యి, 100 రూపీస్ నీ సొంత చెయ్యి, లేదు ఇంకా నీకు ఉన్నది అని అంటే చెయ్యి. పేదల కోసం, దరిద్రుల కోసం, విధవరాండ్లు, ఇల్లు లేదు, నీవు స్వామత ఉందా, ఇల్లు చిన్న ఇల్లు కట్టివ్వడానికి సహాయం చేయాలి. అలాంటి వారు దేవుడు దీవిస్తాడు, అలాంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. మా హృదయంలో సహోదరుల్ని కీడు చేయడానికి చూడకూడదు. ఎంతసేపు వాడిని తొక్కియాలా, నేను పైకి రావాలా, అదొద్దు. ఈవెన్ సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. వాడిని తొక్కియాలా, నేను పైకి రావాలా, వాడికి పాస్టర్ దగ్గర నేను బ్యాట్ చేసేయాలా, నేను బాగుండాలా, పాటలు నేనే పాడాలా, ప్రార్థన నేనే చేయాలా, అక్కడ అథారిటీ నేనే చలాయించాలా, అక్కడ లీడర్షిప్ నేనే చేయాలా, అక్కడ అలాగా నేను వద్దు. దానివల్ల ఏటి రాదు దానివల్ల. తర్వాత ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన వాటిని మనం పాటించాలా. ఒక్కసారిగా దేవుడి దగ్గరికి వచ్చి మనము ఓ దేవుడు అంటే అయిపోదు. ఆత్మ చెప్పిన ప్రేరణ ద్వారా ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ప్రేరణ ద్వారా మాట్లాడుతుంటాడు. మనము దాన్ని పాటించాలా. అంతేకాదు ఆ మాటను మనము విని ఎట్లా దేవుడు మన ప్రార్థన వింటాడు. లేదు నా వల్ల కాదు అని అనుకుంటే, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని అంటున్నాడు. అందుకే మనం చేయవలసింది మనం చేయాలా. ఏదో మన స్వప్రయోజనం కోసం మనం చేయకూడదు, మన క్షేమం కొరకు మనం చేయకూడదు. మనం క్షేమంగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞల్ని మనం పాటించాలా. స్నేహితులారా, ఈ ఉపవాస ప్రార్థన కోసం మనం విన్నాము. మరి దేవుడు మీతో మాట్లాడాలని నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి ప్రభువా ఈ వాక్యం నేను విన్నాను ప్రభువా, ఇదిగో ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధురాని కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా నోటితో మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు అయ్యా. మాతో మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆత్మ ప్రేరణ ప్రభువా మేము స్పష్టంగా ఎరగాల నాయన. ఆత్మ ప్రేరణ మేము స్పష్టంగా ఎరిగి దాన్ని చేసేవారుగా మాకు సహాయం చేయండి ప్రభువా. నాయన ఉపవాసం ఉన్నప్పుడు ఏదో మా సొంత స్వప్రయోజనం కొరకు కాదు కానీ ప్రభువా, ఇదిగో నా తండ్రి నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచి, నీ నామాన్ని నాయన గణపరిచి నీతికరమైన తీర్పు మేము ఇచ్చేవారంగా, నీతివంతులుగా మేము జీవించాలా. యథార్థత మాలో ఉండాలా. ఒకరిని ఒకరు కరుణా హృదయముతో మేము జీవించేవారంగా ఉండాలా. ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలా. వారు బలహీనుల వారికి బలపరచాలా. అరే ఏం కాదు, నువ్వు చేయగలవు, నువ్వు పాట పాడగలవు, నువ్వు వాక్యం చెప్పగలవు, నువ్వు బైబిల్ ఎక్కువ చదవగలవు, నీకు బైబిల్ జ్ఞానం ఉంది అని ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలా. ఏం కాదు, నువ్వు ఈ జాబ్ చేయగలవు, నువ్వు ఈ జాబ్కి అప్లై చేయి, లేదా నువ్వు ఇది చేయగలవు అని ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలా ప్రభువా. ఒకరి సహోదరుల్ని కీడు తెచ్చి ఒకరికి ఒకరు తొక్కే విధానంగా మనం ఉండకూడదు ప్రభువా. నా కుటుంబమే బాగుపడాలా, నా అన్నదమ్ములే బాగుపడాలా, నా అక్క చెల్లి నా కుటుంబమే లేదా నేనే బాగుపడాలా అనేవారుగా ఉండకూడదు ప్రభువా. ఆ సంఘానికి తొక్కియాలా, ఈ సంఘానికి తొక్కియాలా, మా సంఘమే అభివృద్ధి కావాలా. అలాంటి హృదయాలు కూడా మాకు వద్దు ప్రభువా. అయా అలాంటి హృదయం ఉంటే తీసివేయండి అయా. నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, అయా విధవరాణులు మేము దుఃఖించుంటే మమ్మల్ని క్షమించండి. విధవరాలను మేము దుఃఖించకూడదు ప్రభువా. అయా పరదేశంలో దుఃఖించకూడదు ప్రభువా. తండ్రి లేని వారికి దుఃఖించకూడదు ప్రభువా. అయా నా తండ్రి నాయన, ఇంకా నా తండ్రి నాయన, అయా నా తండ్రి నాయన, మా జీవితాల్లో నాయన నీకు ఇష్టం లేనివి ఏమైనా ఉంటే ఈరోజు తీసివేయండి. నీ రక్షణ, మారు మనసు, అయా పాపక్షమాపణ, ఈ మూడు నా తండ్రి నాన్న మా జీవితం నుండి సహాయం చేయండి. ఈ రక్షణ నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం ప్రభువా, అది ఉచితమైన కృప, ఉచితమైన వరము. ఆ రక్షణను ప్రభువా మా జీవితాంతం మేము కొనసాగించుకున్నట్టుకు మీ కృప చూపించండి. మా చివరి బ్రీత్ నాయన, మా చివరి క్షణం కొరకు నాయన, మా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం కొరకు నా తండ్రి నాయన, అంతవరకు నా తండ్రి మా రక్షణ కొనసాగించుటకు మాకు సహాయం దయచేయండి.
అయా ఎటువంటి ఉపవాస ప్రార్థన మేము చెయ్యాలో మాతో మీరు మాట్లాడారు. నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అటు రీతిగా మేము జీవించుటకు సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ లైవ్లో ఉంటున్న వారిని మీరు నాయన నూరొంతులుగా నాయన మీరు ఆశీర్వదించండి. అలాగే వీడియో చూస్తున్న వారికి నా తండ్రి నూరొంతులుగా దీవించండి ప్రభు. అయా నా తండ్రి 30 60 వీరి కుటుంబాలు వీరు నాయన క్షేమ అభివృద్ధి చేత నాయన విస్తరించాలా ప్రభు, ఆశీర్వదించవాళ్ళ ప్రభు. నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క వాక్యం చూస్తున్న ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. అయా పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, జాబులు లేని వారికి జాబులు దయచేయండి. అయా వ్యాధులు రోగాల చేత బాధపడుతున్న వారికి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడే నానావిధ రోగాల చేత బాధపడుతున్న వారికి ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత మత్తయి 1:2 ప్రకారం ఆ అధికారం చేత ఇప్పుడే నేను ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారికి పరిపూర్ణ స్వస్థత వచ్చును గాక. అయా నీ యందు కనికరము జాలి ప్రేమ కోరుకుంటున్న వారికి, మంచాల మీద పడున్న వారికి ప్రభువా అయా స్వస్థత ఇప్పుడే యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను. అలాగే ప్రభువా వ్యాధుల చేత బాధపడుతున్న వారు, అంతేకాదు ప్రభువా రోగాలు ఇదిగో దురాత్మల చేత బాధపడుతున్న వారికి ఇప్పుడే పరిపూర్ణ విడుదల. సైతానుడు వారు అనుసరుల చేత వచ్చి కుటుంబాలని కూల్చేయాలని, మనుషుల్ని వ్యాధుల్లోతోని ఇంకా అనారోగ్యంతో ఇంకా సంతోషం లేకన్నా సమాధానం లేకన్నా వారిని వారి కుటుంబాలకి నింపేయాలని చూస్తున్న సైతాను శోధన క్రియలన్నింటినీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను వేస్తున్నాము. ఈ వాక్యం వింటున్నట్టుగానే ప్రభు ఈ ప్రార్థన జరుగుతుండగానే వారిలో ఉన్న దురాత్మ శక్తులు ఇప్పుడే లయమైపోవునుగా వేస్తున్నాము. చీకటి వారిని వారి కుటుంబానికి ముట్టడానికి వీల్లేదు. వారి కుటుంబాల నుంచి, వారి జీవితాల నుంచి, వారి కుటుంబ జీవితాల నుంచి ఇప్పుడే వదిలి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. యేసు నువ్వు ఇచ్చిన అధికారం చేత నువ్వు శిష్యులకి ఇచ్చావు ప్రభు, ఇదిగో నీ సేవకులుగా నాకు ఇచ్చావు ప్రభు, నేను నమ్ముతున్నాను. ఇదిగో అభిషేకం చేత ప్రభు ఇప్పుడే వారి మీద నేను రిలీజ్ చేస్తున్నాను. వారి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. స్వస్థత సమృద్ధి దయచేయండి ప్రభు. అయా నా తండ్రి ఆర్థిక స్థితిని మార్చండి ప్రభు, ఐశ్వర్యంతో నింపండి ప్రభు. నిన్ను నాయన నమ్మేవారికి ఆస్తికర్తలుగా చేస్తానన్నావు, ఆస్తికర్తలుగా చేయండి ప్రభు. ఆరోగ్యం దయచేయండి ప్రభు నా తండ్రి. అయా నా తండ్రి మ్యారేజ్ కాని వారికి నా తండ్రి విశేషంగా వారికి దర్శించండి నా తండ్రి. యేసయ్యా అయా నా తండ్రి మీరు కృప చూపించండి. వరుడు కొరకు ఎదురు చూస్తున్న వారికి వరుడు, వధువు కొరకు ఎదురు చూస్తున్న వారికి వధువు దయచేయండి ప్రభు. మంచి లైఫ్ పార్ట్నర్స్ వారికి దయచేయండి. అలాగే ప్రభు లైఫ్ సెటిల్మెంట్ కోసం చూస్తున్న వారికి సహాయం చేయండి. బిజినెస్లో ఉంటున్న వారికి సహాయం చేయండి. వారి బిజినెస్ అభివృద్ధి చేయండి. దినదినము అభివృద్ధిలోకి వెళ్ళటకు సహాయం చేయండి. అలాగే ప్రభు ఇల్లు కట్టుకోవాలని బాధపడుతున్న వారు, ఇల్లు కొరకు నా తండ్రి కొత్త ఇంటి కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన వారికి అవి దయచేయండి ప్రభు. నీకు వందనాలు నాయన. అధికారులతో నాయన తండ్రి మాట్లాడండి నా తండ్రి. నా దేశాన్ని క్షేమకరంగా ఉంచండి. అధికారులతో మీరు మాట్లాడండి. అధికారులైనా జ్ఞానంగా ప్రజలకు నీతికరంగా తీర్పు తీర్చుటకు మీ కృప చూపించండి. నీతి వ్యర్థం కాదు. ఈ రోజు నా తండ్రి నాయన నీతిమంతులుగా బ్రతికి వారి యొక్క స్థితి కొద్దుగున్నదేమో ప్రభు, కానీ నాయన రాబోయే రోజులుగా బహు విస్తరణలోకి ఉంటూ సహాయం చేయండి. నేను నమ్ముకునే వారికి తల్లా చేస్తాను కానీ తోకలాగా చేయను అన్నావు ప్రభు. దేవదేశకాండం 28:14 వచనంలో ఆ వాగ్దానం ఈరోజు వింటున్న ఈ ప్రజలందరి జీవితంలో నెరవేర్చబడును గాక. నాయన నీ ఆకాశ మంచి ధననిధులు వీరి కుటుంబాల్లో తెరవబడునుగాక యేసుక్రీస్తున్నాము ప్రభు. నీ నామాన్ని మహింపరచుకోండి. నీ చిత్తమే జరిగించండి. వారి యొక్క అణువున ప్రభు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా. ఇదిగో బాధపడుతున్నారు ప్రభు, ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారయ్యా, శాతబడి శక్తులతో బాధపడుతున్నాయా, శుద్ర శక్తులతో బాధపడుతున్నారు డాడీ. అయా ఇప్పుడే వారికి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తము, నీ బలము కలిగిన బహుబలము కలిగిన నీ హస్తం ఇప్పుడే వారి మీదకు దిగునుగాక. వారి తల నుంచి అరికాల దాకా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి అవయవాల్లో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే నరాలు, ఎముకల్లో, కండరాల్లో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. ఏ కీడు, ఏ అపిత్రత, ఏ దురాత్మ, ఏ శాతపడి శక్తులు, ఏ సుదర శక్తులు, ఎవరి శాపాలు వారి మీద పని చేయకూడదు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి ఇంటి చుట్టూ యేసు అగ్ని దిగునుగాక. ఇప్పుడే దేవదూతల సమూహము దిగునుగాక వారి చుట్టూ యేసుక్రీస్తు నామములో. మీరు దీవించమని నాయన మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించినందుకు నాయన మేము ఉపవాసం చేస్తే ఈ రీతిగా చేయుటకు, అలాగే మా జీవితాల్లో వీటన్నిటిని మేము పాటించుటకు నాయన అనుసరించుటకు సహాయం చేయమని నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.